క్రైస్తలాడండి అందరికీ. ఈ రోజు మనము బైబిల్ స్టడీలో ఆది కాండము 32వ అధ్యాయం గురించి చదువుకుంటున్నాము. 32వ అధ్యాయం మొదటి వచనంలో, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టినట్లు మనం చూస్తున్నాము. అంటే దేవుని యొక్క దూతలు, ఏంజల్స్ ఇక్కడ యాకోబుకు తన ప్రయాణములో తోడుగా ఉన్నారు అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. జేకబ్ వాస్ ప్రొటెక్టెడ్ బై గాడ్. దేవుడు అతనికి తోడై ఉంటాను అని ఇచ్చిన ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో, యాకోబు లాబాను దగ్గరికి బయలుదేరినప్పుడు దేవుడు కనిపించి నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అదే విధంగా లాబాను దగ్గర నుంచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడు కూడా దేవుడు నీకు తోడై ఉంటాను అని వాగ్దానం అనేది చేశాడు. అదే విధంగా దేవుడు ఆ విధంగానే ఇక్కడ దేవదూతలు యాకోబును ఎదుర్కొన్న విధంగా మనం చూస్తూ ఉన్నాము. సో జేకబ్ వాస్ ప్రొటెక్టెడ్ ఆల్ ద వే till he reached his father's place. యాకోబు తన అన్న ఏశావు దగ్గరికి దూతలను, మెసెంజర్స్ ని పంపిస్తూ, ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించాను, అతని దగ్గర ఉన్నాను, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనములు కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయడానికి నేను వీళ్ళందరినీ పంపిస్తున్నాను అని అతనితో చెప్పండి అని దూతలకు ఆజ్ఞ ఇస్తాడు యాకోబు. ఏశావు అప్పుడు ఏదోము దేశంలో అనగా షేయూరు దేశంలో ఉంటూ ఉంటాడు. ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనడానికి వస్తున్నాడు అని చెప్తారు. ఏశావు తన దగ్గరికి ఇలా ఇంత మందితో 400 మందితో వస్తున్నాడు అని తెలిసినప్పుడు యాకోబు భయపడతాడు. 7వ వచనంలో ఉన్నది 4 పదాలు. ఆ 4 పదాలు ఏంటంటే, యాకోబు మిక్కిలి భయపడి, తొందరపడి అని ఉంటుంది. యాకోబు ఇక్కడ తన అన్న తన మీద పగ తీర్చుకుంటాడేమో, ఆ రోజు బర్త్ రైట్ తీసుకున్నాను, తర్వాత తన తండ్రి ఇచ్చే బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను, మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను రిటర్న్ వస్తున్నా కూడా ఆ కోపం నా అన్నకు నా మీద ఇంకా ఉంటుందేమో, మరి పగపట్టి నన్ను ఏమైనా చేస్తాడేమో, నన్ను ఏమైనా చంపాలనుకుంటున్నాడేమో అనేసి భయపడుతున్నాడు యాకోబు. కానీ ఇక్కడ పదాలను గమనించండి, యాకోబు మిక్కిలి భయపడి, తొందరపడి అని ఉంటుంది. తొందరపడి అన్న పదం ఎందుకు ఇక్కడ ఉంది అన్న విషయం మనకు తర్వాత అర్థమవుతుంది. ఆ విధంగా తొందరపడి యాకోబు ఏం చేస్తాడు అంటే, తన మొత్తం జనులను, మందలను, పశువులను, ఒంటలను 2 గ్రూపులుగా విడదీస్తాడు అన్నమాట. ఇది ఒక ముందు జాగ్రత్త చర్యగా యాకోబు చేస్తాడు. ఒక గుంపు మీద ఏశావు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద దాడి చేసినా కూడా అంతలోపల ఇంకో గుంపు తప్పించుకొని పారిపోవడానికి కుదురుతుంది. కొంతమంది అయినా తప్పించుకుంటారు, కొంతమంది అయినా బతికిపోతారు అనేసి ఈ విధంగా 2 గుంపులుగా డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసిన తర్వాత వెళ్లి దేవుని ప్రార్థిస్తాడు. దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదను అని చెప్పావు. నువ్వు నాకు, నీ సేవకుడైన నాకు చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్తమైన సత్యమునకు నేను అపాత్రుడను దేవా. ఎట్లనగా నేను నా చేతి కర్రతో మాత్రమే ఈ యర్దాను నదిని దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. ప్లీజ్ నా బ్రదర్ ఏశావు నుండి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో, తల్లిని నన్ను చంపునేమో అని భయపడుచున్నాను. దేవాను నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చావు, నేను నీకు నిశ్చయముగా తోడై ఉంటాను, మేలు చేస్తాను, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేస్తాను అని చెప్పావు దేవా. ప్లీజ్ దేవుడా నన్ను కాపాడు, నన్ను రక్షించు, ప్లీజ్ దేవుడా నాకు సహాయము చెయ్యని యాకోబు ఆ రాత్రి ప్రార్థిస్తాడు. ఆ రాత్రి పూర్తయిన తర్వాత మరుసటి రోజు యాకోబు తన అన్న కోసం ఒక కానుకను సిద్ధపరుస్తాడు. ఆ కానుక ఏంటి అంటే, 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు ప్లస్ వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 గాడిదలు ప్లస్ వాటి యొక్క 10 పిల్లలు మందలుగా డివైడ్ చేస్తాడు అనమాట. కొన్ని మందలుగా, ఈ లెక్కన కొన్ని మందలుగా తన దగ్గర ఉన్న మొత్తాన్ని కూడా డివైడ్ చేసి, నాకంటే మీరు ముందుగా సాగిపోండి, ఒకవేళ ఏశావు మిమ్మల్ని, నువ్వు ఎవరి వాడివి, ఎక్కడికి వెళ్తున్నావు, నీ మందర ఉన్నవి ఎవరివి అంటే ఈ పశు సంపద అంతా ఎవరిది అని అడిగితే, నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపింపబడిన కానుక, అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడు అని చెప్పుము అని వాళ్ళందరినీ పంపిస్తాడు. ఈ కానుకల వలనైనా కోపము ఏశావుకు తగ్గిపోతుందేమో, సమాధాన పడతాడేమో, తనను కటాక్షిస్తాడేమో అని ఆశపడతాడు యాకోబు. ఆ విధంగా కానుకలను పంపించి తాను గుంపులో రాత్రి నిలిచిపోతాడు. అతను మాత్రం ఆగిపోతాడు. అతను ఒక్కడెక్కడ ఉన్నాడు అంటే లేదు, తన 2 భార్యలు, తన 2 దాసీలు, వారి యొక్క పిల్లలు అంటే 11 మంది పిల్లలు అందరూ అక్కడ ఆగిపోతారు. ఆ రాత్రి యాకోబు ఎబ్బోకు అనే రేవు దాటిస్తాడు వాళ్ళందరినీ, అంటే తన భార్యలను, దాసీలను ప్లస్ వాళ్ళ పిల్లల్ని 11 మందిని, తనతో పాటు ఉంచుకున్న ఆస్తిని మొత్తాన్ని కూడా రేవు దాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తను ఒక్కడే మిగిలిపోతాడు. ఇక్కడ యాకోబు ఆస్తిని కోల్పోవడానికి సిద్ధపడుతున్నాడు. వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా అతని
బాధ్యతను ఇక్కడ విస్మరించడం లేదు యాకోబు. ఆ విధంగా అక్కడే ఉండిపోయిన యాకోబు ఆ రాత్రి ఒక వ్యక్తితో రాత్రంతా పెనుగులాడినట్లుగా మనకు 24, 25 వచనాల్లో మనం చూడవచ్చు. తోడ గూటి మీద కొట్టించుకుంటాడు, కానీ అతన్ని వదలదు. తెల్లవారుతుంది నన్ను వెళ్ళనియ్యి అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ పోనియ్యను అనేసి అతనితో పెనుగులాడుతూనే ఉంటాడు. ఈ సందర్భంలోనే, ఈ స్థలంలోనే, ఇక్కడే ఆ మనుష్యుడు యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మారుస్తాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు అని అర్థము. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అనేసి అతని చెప్తాడు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినది అని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెడతాడు. ఇదే మనకు 32వ అధ్యాయంలో ఉన్న ఇన్ఫర్మేషన్. మరి 32వ అధ్యాయం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మొట్టమొదటి వచనంలోనే దేవదూతలు యాకోబును ఎదుర్కొన్నారు అన్న విషయం దగ్గర, నేను నీకు తోడై ఉండి అని యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం ప్రకారమే అతన్ని క్షేమంగా లాబాను వరకు తీసుకెళ్లాడు. మళ్ళీ లాబాను దగ్గర నుంచి తన తండ్రి ఇంటికి తీసుకుని వస్తున్నాడు. అతన్ని దేవదూతలు కూడా ఎదుర్కొన్నారు. అంటే దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఎప్పుడు ఆపడు. సో ఫియర్ నాట్, ఎప్పుడు భయపడకండి. మేము ఒంటరి వారము. ఈ లోకంలో మీరు ఒంటరి వాళ్ళు అయ్యుండొచ్చు, ఈ లోక సంబంధ బాంధవ్యాలను బట్టి మీరు ఒంటరి వారు అయ్యుండొచ్చేమో, కానీ ఒక్క విషయం ఎప్పుడు మర్చిపోకండి, మీ తండ్రి అయిన దేవుడు మీకు ఎప్పుడు తోడు ఉంటాడు. ఆయన మీకు నాకు ఎప్పుడునూ తోడై ఉండే దేవుడు. రెండో విషయం, యాకోబు దూతలను తన అన్న దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఇది సమాధాన పరుచుకోవడంలో ఒక ఉద్దేశము. వాళ్ళిద్దరి మధ్యన సంధి కుదుర్చుకోవడానికి ఆశపడుతున్నాడు యాకోబు. అదే విధంగా మనము కూడా మన సహోదరులతో, మన సహోదరులతో మరి శాంతితో ఉండడానికి ఇష్టపడుతున్నామా? సమాధానం అనేది ఉంచడానికి ఇష్టపడుతున్నామా? లేదు అంటే కలహాలు రేపడానికి ఇష్టపడుతున్నామా? మన మాటలు కలహాలు రేపే విధంగా ఉంటున్నాయా? మన ప్రవర్తన క్రియలు అనేవి కలహాలు రేపుతున్నాయా? లేదు అంటే మన కుటుంబంలో బంధాల మధ్య శాంతికి కారణమవుతున్నాయా అనేది మనం పరిశీలించుకుందాము. మూడో విషయం మరి చాలా ఇంపార్టెంట్ అయిన ఏంటి అంటే, 7వ వచనంలో కేవలం 4 పదాలే ఉన్నాయి అని మనం గమనించాము. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. అవును, యాకోబు భయపడతాడు, దాంట్లో డౌట్ అనేది లేదు. ఎందుకంటే 20 సంవత్సరాల ముందు తన ఇంటి నుంచి పారిపోయాడు యాకోబు. ఎందుకు అంటే తన అన్నను, తన తండ్రిని మోసం చేసిన కారణంగా తన అన్నకు తన తండ్రి ఇవ్వాలనుకున్న అన్ని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక్కడ యాకోబుకు ఏశావు బయలుదేరి వస్తున్నాడు అన్న విషయం మాత్రమే తెలుస్తుంది. 400 మందితో వస్తున్నాడు అని మాత్రమే తెలుస్తుంది. బట్ యాకోబుకు ఏశావు ఎందుకు వస్తున్నాడో తెలియదు. అన్న మరి కొట్టడానికి వస్తున్నాడా, చంపడానికి వస్తున్నాడా, పగ తీర్చుకోవడానికి వస్తున్నాడా, లేదంటే ప్రేమతో వస్తున్నాడా? ఆ సమయంలో యాకోబు ఆలోచించగలిగినది ఏంటి అంటే, తన అన్న తన మీద కోపంతో తన మీద పగ తీర్చుకోవడానికే వస్తున్నాడు అనేసి. కానీ ఏశావు నిజంగా అందుకే వచ్చాడా అంటే మనం తర్వాత అధ్యాయంలో చూస్తాము. లేదు, ఏశావు అందుకోసం రాలేదు. ఏశావు తన తమ్ముడైన యాకోబు మీద పడి, అతని మెడ మీద పడి, అతన్ని ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చిన విధంగా మనం చూస్తున్నాము. 20 ఏళ్ల ఎడబాటు అనేది అన్నదమ్ముల మధ్య ఆ కోపాన్ని అనేది తగ్గించడానికి కారణమైంది. కాకపోతే ఆ విషయం యాకోబుకు తెలియదు కాబట్టి అతను ఇక్కడ భయపడుతున్నాడు, తొందరపడుతున్నాడు. తొందరపడి ఏం చేస్తున్నాడు అంటే, తన దగ్గర ఉన్న సమస్తాన్ని 2 గ్రూపులుగా డివైడ్ చేస్తున్నాడు. అట్లీస్ట్ ఒక గ్రూప్ అన్నా కూడా సేఫ్ గా బయటపడాలి అనేసి. కాబట్టి మనము ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము? పూర్తి విషయం, పూర్తి సమాచారం ఉన్న తర్వాతనే నిర్ణయాలు అనేది తీసుకుంటున్నామా? లేదు అంటే కొంత సమాచారంతోనే, కొంత ఇన్ఫర్మేషన్ తోనే మనం నిర్ణయాలు తీసుకుంటున్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకుందాము, ప్రశ్నించుకుందాము. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండడం చాలా అవసరము. యాకోబు ఈ అధ్యాయంలో తనను తాను నీ సేవకుడైన యాకోబువి అని చెప్పమంటాడు తన దాసులను ఏశావుతో. నీ సేవకుడైన, ఈ పదాల ద్వారా మనకు యాకోబు యొక్క తగ్గింపు అనేది మనం గమనించవచ్చు. తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా తనతో పాటు ఒకవేళ తన మీదికి దాడి జరిగి తనకేమైనా అయినా కూడా తన ఫ్యామిలీ ప్రొటెక్షన్ లో ఉండాలి అనేసి తన భార్యలను, దాసీలను, పిల్లలను అందరినీ కూడా సంపదతో పాటు వేరే చోటికి పంపించేస్తున్నాడు యాకోబు. ఇది చూసినప్పుడు మనము యాకోబు భర్తగా మరియు తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నవాడిగా మనం గమనిస్తూ ఉన్నాము. మరి మనము ఈ లోకంలో కుమార్తెగా, కుమారుడిగా, విద్యార్థిగా, భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, అత్తమామలుగా ఇన్ని పాత్రలు మనం పోషిస్తూ ఉంటున్నాము. మరి మన బాధ్యతలు మనము నెరవేరుస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాము. మన బాధ్యత, దేవుడు మనకు ఈ లోకంలో ఇచ్చిన ఈ బాధ్యతలను నెరవేర్చడంలో మనం వెనుకంజ వేయకుండా ముందుకు సాగిపోయే విధంగా మనం ఉండేలా దేవుడిని సహాయం అడుగుదాము. దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా ప్రభా, ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ఈ విధంగా చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, భాగ్యమును బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి.
దేవా, యాకోబుకు తన ప్రయాణం అంతట్లో తోడై ఉంటానన్న మాట ఇచ్చిన దేవా, అదే విధంగా తోడై ఉన్న దేవా, మాకు కూడా మా జీవిత ప్రయాణంలో, మా ఈ విశ్వాస ప్రయాణంలో తోడై ఉండుము ప్రవ్వా. క్రీస్తు అన్న గురుదెద్దకే మేము పరిగెత్తులాగున ఎక్కడా కూడా మేము తొట్టిల్లకుండా మమ్మల్ని ఎత్తి పట్టుకొనమని పౌలు వలె మా విశ్వాసతను చివరి వరకు కాపాడుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మా సహోదర సహోదరులతోనూ మా సహవాసులతోనూ సమాధాన పడే మనసును మాకు దయచేయము తండ్రి. నీతో సహవాసం కొరకు మేము మాతోనూ ఈ లోకపు విషయాలతోనూ పెనుగులాడి జయించులాగున మమ్మల్ని ఆశీర్వదించమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిమ్మల్ని అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున మా ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.